హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. ఫస్ట్ పార్ట్స్ కింద చూపించాను. ఫస్ట్ పార్ట్లో మీకు బ్యాక్ పార్ట్ హ్యాండ్ కటింగ్, సెకండ్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కటింగ్, షేప్ బెల్ట్ కటింగ్ చూపించాను. ఈ షార్ట్ వీడియోలో ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నాకు వన్ సైడే బార్డర్ వచ్చింది, అది హ్యాండ్కి వేస్తున్నాను. ఏమన్నా బార్డర్ మిగిలితే వెనకాల హ్యాంగింగ్స్ కుడతానండి. ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి. లైనింగ్ ఎలాగైతే క్రాస్గా కట్ చేస్తారో మీరు ఒరిజినల్ క్లాత్ మీద కూడా అలాగే క్రాస్గా వేసుకోవాలి. కొంచెం చూసుకుని కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి అతుకులు అనేవి సైడ్ జాయింట్కి వైపు వచ్చినా పర్లేదు, కానీ నెక్ వైపుకి ఉక్సు పట్టి వైపుకి రాకూడదు. బ్లౌజ్ పాడైపోతుంది అనమాట. అతుకులు పడకుండా చూడండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని ఒక పావించు ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకుంటున్నాను. గమ్ పెట్టేసి జాయిన్ చేస్తాను. సైడ్కి నాకు కొంచెం శారీలో కట్ చేసిన పీస్ అయితే ఉంచారు. నేను స్టార్టింగ్లో గ్రీన్ కలర్ కట్ చేశాను కదా, అది నేను ఇన్విజిబుల్ పైపింగ్ హెమ్మింగ్ మెథడ్లో వేస్తాను. అది షార్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను మీకు.